పరారీలో భగీరథ్ స్వయంగా పోలీసులు లొంగిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన. నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేస్తూ బండి సంజయ్ చాలా కింద స్థాయి నుంచి ఒక కార్యకర్తగా కెరియర్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణలో కీలకమైన నేతగా మారి కేంద్రంలో కూడా మన్ననలు పొంది జాతీయ పార్టీ పైగా ప్రాంతీయ పార్టీ కూడా కాదు, జాతీయ పార్టీలో గుర్తింపు రావడం అనే చిన్న విషయం కాదు. పైగా కేంద్ర మంత్రి ఆ స్థాయికి వెళ్ళిన బండి సంజయ్ ఒకానొక టైంలో 2023 తెలంగాణ ఎన్నికల్లో భాజపాయే ప్రభుత్వం తీసుకొస్తుంది అనుకున్న పరిస్థితుల నుంచి ఆయన్ని ఎందుకు మరి తప్పించారో తెలియదు, కానీ అది కూడా భాజపా తెలంగాణలో ప్రభుత్వం స్థాపించలేకపోవడానికి ఒక కారణం బండి సంజయ్ని తప్పించడం వల్ల అని కూడా అప్పట్లో చాలా రూమర్స్ వినిపించాయి. అయితే ఇక్కడ అంటే బండి సంజయ్ ఎంత కీలకమైన వ్యక్తో, ఎంత కష్టపడే తత్వం ఉన్న వ్యక్తో అందరికీ తెలుసు. దాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనప్రాయంగా చెప్పారు. అయ్యా, మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, మీ సంగతి మీకు గురించి నాకు బాగా తెలుసు. సో మీరు భయపడి వెళ్ళిపోకండి, మీ అబ్బాయి మీద ఫోక్సో కేసు అదో ఇదో వచ్చి నిలబడండి. అది గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత తేల్చుకుందాం. ముందు నిలబడండి, మీరు ధైర్యంగా ముందుకు రండి, చెప్పండి, ఏదేంటే మీరు ధైర్యంగా చెప్పండి, మీకు సూచన చేస్తున్నా అని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.